నమస్తే హిందువులారా, బాగున్నారా? తిన్నారా? సండే రోజు హ్యాపీగా చికెన్ మటన్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ తిని పడుకున్నారా? పడుకుంటారు కదా, మీరు చాలా బాగా పడుకుంటారండి. మనం ఎంజాయ్ చేయడానికి పుట్టాం కాబట్టి మనము హిందువులము. ఎవడు ఏమన్నా ఏం చేసినా కూడా మనకి పెద్ద ఫరకేం పడదు. ఈ వీడియో ఒకసారి చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మనం కొంచెం మాట్లాడుకుందాం. అంతా త్రైలోక్యం మంగళం కురు. పండుకున్న ఎంకన్నా కొంచెం లే 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 అంటే ఇట్లా ఏమంటే లేస్తాడు, పండుకోమంటే పండుకుంటాడు. ఉనే గాడ్, ఉనే భగవాన్. అవునా? పండుకోమంటే పండుకుంటాడు, లేమంటే లేచాడట దేవుడు అవుతాడు, పనికి మనోడు అవుతాడు. అదే సాయంత్రం సుప్రభాతం అంటే ఏందనుకుంటారు మీరు? ఏంది అర్థం? అదే దానికి అర్థం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను విజయీ భవ వెంకట శైలపతే. అయ్యా స్వామి, నువ్వు ఆదమనిషి నిద్రపోయి అనుకున్నావు, రాత్రి లేట్ అయిందేమో, జరలే తవ సుప్రభాతం. పొద్దుముకల మళ్ళా వండబెడతారు, పొద్దుముకల తొట్టెళ్ళేస్తాడు, పొద్దుగాల లేపి కూర్చోబెడతాడు. ఏమి బామ్మడితే అరా దేవుడు అంటే ఏమన్నా? చూసారు కదండి, ఈయన ఈ మాట్లాడిన అతని పేరు ఆక్ పాక్ కరేపాక్ అనమాట అతని పేరు. సో ఆయన వెనక బ్యాక్గ్రౌండ్ లో ఫోటో పెట్టి చూసారండి. పాపం అంబేద్కర్ గారు ఫోటో పెట్టాడు. అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాశారు కాబట్టి ఈయనకి పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాడంట, ఏ దేవుడినైనా ఎలాగైనా మాట్లాడడానికి. అరే కరివేపాక్, అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్ రాయలేదు. ఈ వాజ్ అ మెంబర్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ ఓన్లీ. సరే, ఆయన పేరు చెప్పుకొని ఇక మీరు ఏదో కులం వాడుకొని పేరు వాడుకొని మీరు ఇట్లా పడితే అట్లా మాట్లాడతారు. కానీ ఇప్పుడు మేము ఏదో వెంకటేశ్వర స్వామి గురించి మాట్లాడినావు, ఆయన పాపం పడుకుంటే లేపుతాము, మేమేదో జోల పాట పాడతామని చెప్పి. మరి పొద్దున నీ పిల్లం ఎట్లా లేపుతుందో నాకైతే అర్థం కాదురా. ఏమన్నా మరి ఆవు పెండ తీసుకొచ్చి నీ ముఖం మీద కొడుతుందో, లేకపోతే చెప్పులతో వచ్చి కొట్టి లేపుతుందో నీ పిల్లం నాకైతే తెలియదు. కానీ మా దేవుళ్ళని మా సాంప్రదాయంలో మా వాళ్ళు కనుక నీట్గా లేపుతారు, చాలా మంచిగా లేపుతారు. మా దేవుడికి మేము ఇచ్చే రెస్పెక్ట్ సుప్రభాతం. ఓకే, నీకు అది అర్థం కాకపోతే ఇంట్లో నోరు మూసుకొని కూసో, అర్థమైందా? దానికి మించి బయటకు వచ్చి మా దేవుళ్ళని ఏమైనా అన్నావు అనుకో, ఇప్పుడు కాబట్టి మాకు ఈఎంఐలు ఉన్నాయి, నాకు పిల్లలు ఉన్నారు, నా ఇల్లు ఏమైపోద్దు అని చెప్పి మేము హిందువులం చాలా మంది ఈ కన్స్టెంట్లో ఉన్నాం కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నాం. ఏ రోజైతే ఇవన్నీ పక్కకు పెడతామో ఆక్ పాక్ కరేపాక్ అయిపోద్ది నీ పరిస్థితి. అర్థమైందా?